హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో ఉల్లిపాయ ఊరగాయ అండి. ఉల్లిపాయ పచ్చడి, ఊరగాయ, ఎర్రగడ్డ పచ్చడి, ఎర్రగడ్డ ఊరగాయ అని కూడా అంటారు. దీన్ని తొక్కు కూడా అని అంటారు. ఎర్రగడ్డ తొక్కు, చింత తొక్కు మాదిరి ఇది కూడా చాలా బాగుంటుందండి. అంటే ఎర్రగడ్డలు వేసుకొని తినేవాళ్ళు చేసుకోండి. ఎర్రగడ్డలు తినని వాళ్లకు అవసరం లేదు. తినేవాళ్ళ కోసం చేసామండి. ఇది ఉల్లిపాయలది, ఎర్రగడ్డలది. మీరు కూడా చేసుకొని ఎర్రగడ్డల ఊరగాయ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. బయట అయితే వాడుకుంటూ ఉండు అలా అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అండి ఈరోజు ఉల్లిపాయతో ఊరగాయ చేస్తున్నానండి. ఇది ఎట్లా అంటే మనం టమాటా ఊరగాయ చేసుకుంటాం కదా, మెంతి పొడి, ఆవు పిండి వేసుకొని అట్లండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయలు, కారము, ఆయిలు, చింతపండు, ఇంగువ, మెంతులు, ఆవాలు, బెల్లం అండి. అయితే ఇదేమో పెద్ద ఉల్లిపాయలతో చేసుకుండేది. మరి మళ్ళీ మా అత్తయ్య ఊళ్ళో సన్నవి చిక్కుతాయండి, అవి సాంబార్ ఎర్రగడ్డలని. దాంతో ఒక రకం కూడా ఊరగాయ, అట్లే గడ్డగడ్డ వేసి ఊరగాయ. ఇది మట్టికి వాడ్చి చేసేది. ఇదొక రకం అండి. ఈరోజు ఇది చూపిస్తున్నా. ఎర్రగడ్డలండి ఇట్లా పొట్టు తీసి కడిగి కొంచెం సేపు ఆరబెట్టేసుకొని ఈ విధంగా తురుముకోవాలండి. నేను మీకు 1/2 కేజీ దానికి చెప్తున్నా. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. మనం ఊరగాయ చేసుకున్నట్టే అంతా ఈ విధంగా నేను కొన్ని తురిమి పెట్టేసినానండి, మీకు చూపించడానికని ఉంచిన. ఇట్లండి ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇంకా మిగతా ఎన్ని తురిమి పెట్టేసుకొని మనం వార్చుకుందాం. స్టవ్ వెలిగించి బాణలు పెట్టినానండి. ఆయిల్ వేస్తున్నా నేను. ఇదంతా కలిపి ఒక 100 గ్రాముల ఆయిల్ పడుతుందండి ఈ ఊరగాయకి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఎక్కువైతే మట్టుకు ఏం చేయలేం కదా, అందుకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలండి. 1/2 కేజీకి నేను చెప్తున్నాను కొలతలు. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా మగ్గాలండి కొద్దిసేపు ఇది. దీనికి మూత పెట్టి కొంచెంసేపు పక్కన పెట్టేసి మిగతా అవి వేయించుకుందామండి. ఆవాలు, మెంతులు, చింతపండు అండి. ఇదంతా ఇక్కడ దీంట్లో పీసులు అవి ఉంటాయి కదా, అదంతా క్లీన్ చేసుకున్నాను. ఒక 1/2 కేజీకి ఒక 50 గ్రాములు చింతపండు పడుతుందండి. ఇంకా అక్కడక్కడ ఎంత తీసినా అక్కడక్కడ ఉన్నది అండి ఇది. ఇది దీంతో పాటే మెత్తబడిపోతుంది. ఇట్లా పెట్టేస్తే ఇప్పుడు మూత పెట్టేస్తామండి. ఇప్పుడు నేను బాణలు పెట్టినానండి. మళ్ళా వేడెక్కింది. ఆవాలండి. నీకు స్పూన్ల ప్రకారం చెప్పాలంటే ఒక 4 స్పూన్లు, పెద్ద స్పూను. ఇవి బాగా దోరగా వేగాలి. ఊరకాయకి వేయించుకున్నట్టే అండి. మామూలుగా తూకం ప్రకారం చెప్పాలంటే 20 గ్రాములు ఆవాలు, 10 గ్రాములు
మెంతులండి. కొంతమంది అట్లా చెప్పమంటారు, ఇట్లా చెప్పమంటారు కదా, అందుకు విశదంగా చెప్తున్నా. ఈ కొంచెం చిట్ అప్పుడే ఆడుతుంది. అయిపోయిందండి, ఎక్కువ అవసరం లేదు. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. ఇప్పుడు మెంతులు ఒక 2 స్పూన్లు, అవి 4 స్పూన్లు, ఇవి 2 స్పూన్లు అండి. ఇవి అంతే. ఇవి దీనివల్లేనండి పచ్చడి బాగా వాసన ఉంటుంది, రుచి ఉంటుంది. మెంతులు ఆవాల వల్లే వేయించుతాంటే వాసన వచ్చేస్తుంది. రెండు ఒకసారి వేయించుకోవచ్చు, లేదంటే వేరు వేరైనా వేయించుకోవచ్చు అండి. నేను సపరేట్గా ఎంచుతున్నా. అయిపోయింది. దీంట్లోనే వేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బాణని ఇటు పక్కకు మార్చుకుందామండి. మనకు తిప్పుకోవడానికి బాగుంటుంది. ఇంకోసారి తిప్పుదాము. ఇట్లా తురుముకోవడం వల్ల తొందరగా వాడిపోతుందండి. అదే ఇంకా పెద్ద పెద్ద దెబ్బలు తరుక్కున్నాం అనుకో, కొంచెం వాడడం కష్టమవుతుంది. ఇంకో కొద్దిసేపు ఉంటే అయిపోతుంది. మూత పెట్టేస్తున్నా. ఇంకొంచెంసేపు ఉంటే మగ్గిపోతుంది. మూత తీస్తున్నానండి. అంతా మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, ఎందుకంటే ఇదంతా చల్లారాలండి. ఇవన్నీ మిక్సీకి వేసుకొని వస్తాను, పౌడర్ చేసుకోవాలి. చల్లారిందండి ఇదంతా. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలి. నేను సగం సగం వేసుకుంటున్నానండి. వేసుకొని వస్తా మిక్సీ. ఇదిగోండి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి, మరీ నున్నగా లేకుండా అక్కడక్కడ అట్లా. ఇప్పుడు స్టవ్ వెలిగించినానని అదే బాణలు ఇందాక ఒక 50 గ్రాములు పోస్తున్నాం కదా నూనె. ఇప్పుడు 50 గ్రాములు కొంచెం వేడెక్కాలండి. ఆయిల్ కాయిందండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఇంగువ అండి, ఇప్పుడు 100 గ్రాములు కారపొడి అండి. మీరు కాశ్మీర్ చిల్లీ అది కూడా వాడుకోవచ్చు, మామూలుదైనా వాడుకోవచ్చు అండి. నేను మామూలు వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు మనము పట్టుకొని వచ్చిన పేస్ట్ అండి, ఉల్లిపాయ పేస్టు, ఇది దీంట్లో వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి.
ఉప్పు అండి, ఇప్పుడు నేను కారం వేసినాను కదా, అదే దాంట్లో 1/2 కప్పు ఉప్పు అండి. కొంచెం తగ్గించే వేసుకుంటున్నా, మళ్ళీ చూసి వేసుకుంటానండి. ఇది ఆయిల్ పైన తెలియదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు బాగా కలచాలి. అయిపోయిందండి ఉల్లిపాయ ఊరగాయ. ఇప్పుడు లాస్ట్న మనము ఇట్లా నూనె తేలాలండి. ఇప్పుడు మెంతిపిండి, ఆవు పిండి, మనం అదే మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పొడి, అది వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే బాగా రుచిగా ఉంటుందండి బెల్లం వేయడం వల్ల. ఇప్పుడు బాగా అంతా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు అట్లా పొయ్యి మీద పెట్టేసుకొని ఆఫ్ చేసుకోవడమే, ఆ బెల్లం కరిగేదాకా. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ వేడికే మీరు ఇది బాణల మట్టుకు కొంచెం మందంగా ఉండే తీసుకోండి. నాకు అది మాడిపోతూ ఉన్నిందండి, అది కొంచెం పలచగా ఉంది, అందుకని నేను వేరేది పెట్టుకున్నా. మీరు మట్టుకు ముందుగానే బాగా మందంగా, అడుగు మందంగా ఉండేది పెట్టుకోండి. ఇంకా చల్లారినాక చూపిస్తా అండి. ఉల్లిపాయ పచ్చడి అండి. పచ్చడి అనొచ్చు, తొక్క అనొచ్చు, ఊరగాయ అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. ఇది బాగుంటుందండి, చాలా రుచిగా. ఇప్పుడు ఆఫీసులు పోయేవాళ్ళు ఊరికి పెరుగన్నం తీసుకోపోయినా పక్కన ఇది పెట్టుకున్నా కూడా డబ్బాలో బాగుంటుంది. దోశలకు బాగుంటుంది, పూరీకి, ఇడ్లీకి. కానీ సంవత్సరం ఉంటుంది నిలువ. కానీ బయట పెట్టే ఉండదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే. మీరు కావాల్సిన వాళ్ళు చేసుకోండి, బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సివి చారపల్లి బ్రాహ్మణ వంటలు.